సో ఇవాళ ఫ్రైడే, ఇవాళ కూడా సినిమాలు ఉన్నాయి, మొత్తం 6 సినిమాలు ఉన్నాయి ఇవాళ. సో ఆ సినిమాలు ఎందుకు చూద్దాము. సో ఇంకొలు తిరుగుతున్నాయి. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసరికి 6 సినిమాలు ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి ముందుగా మనం మాట్లాడే సినిమా వచ్చేసరికి శివ, రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. సో బ్లాక్ బస్టర్ మూవీ, 1999లో రిలీజ్ అయిన మూవీ. బ్లాక్ బస్టర్ మూవీ కంపల్సరీ ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కంపల్సరీ ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూసి తీరాలి. ఎందుకంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ మూవీ వచ్చేసరికి మన ఒంగోలులో కృష్ణా థియేటర్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే కాంతా మూవీ, దుల్కర్ సల్మాన్ గారి మూవీ యూట్యూబ్ స్క్రీన్ 1లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిగ్రీసరి మూవీ రిలీజ్ అవుతుంది, చిన్న సినిమా. సో టీనేజర్స్ మీద, సో యంగ్స్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ కొంచెం మంది సినిమాల్లో, ముందు సినిమాల్లో కూడా చాలామంది చేశారు. సో మ్యాడ్లో ఉన్నాడు, మ్యాడ్ స్క్వేర్లో ఉన్న ఒక హీరో కూడా ఉన్నాడు ఈ సినిమాలో. సో ఈ సినిమా కూడా మెయిన్ ఎంటర్టైనరు. ఈ సినిమా వచ్చేసరికి మన ఒంగోలు సాయి సరోజ్ మీద రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సినిమా వచ్చేసరికి గత వైభవం. ఈ సినిమా కూడా కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. ఈ సినిమా వచ్చేసరికి రత్నహాల్లో రిలీజ్ అవుతుంది ఇవాళ. అలాగే ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చేసరికి లవ్ ఓటీపీ అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. సో అది కూడా కొత్త వాళ్ళదే. ఆ సినిమా వచ్చేసరికి జీటీవీ స్క్రీన్ 3లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైనల్గా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. సో సిద్ధార్థ్ గారి మూవీ, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అందరికీ. సో ఆ సినిమా కూడా రేపు రిలీజ్ అవుతుంది, 15వ తారీఖు. సో అందరూ 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో మీకు నచ్చిన సినిమాలు వెళ్ళండి. కంపల్సరీ శివ మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి మూవీ కంపల్సరీ వెళ్ళి చూడండి. క్లాసిక్ మూవీ. సో ద బెస్ట్ మూవీ. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది. సినిమా ఇండస్ట్రీని బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ టైప్లో డిసైడ్ చేసిన మూవీ శివ మూవీ. కంపల్సరీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. బ్లాక్ బస్టర్ మూవీ అండి, కంపల్సరీ అదే చూసి తీరాలి. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వీక్, ఆ పై వీక్ రిలీజ్ అయిన సినిమాలు ఏ సినిమాలు కంటిన్యూ అవుతున్నాయి చూస్తే, సో మన ఒంగోలులోని గోపి థియేటర్లో వచ్చేసరికి మాస్ జాతర మూవీ కంటిన్యూ అవుతుంది. సో మంచి ఎంటర్టైనర్ ఫ్రెండ్స్, కంపల్సరీ థియేటర్లో చూడండి. సో ఫుల్ కామెడీ మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా ద గర్ల్ ఫ్రెండ్. సో మంచి ఎంటర్టైనర్ మూవీ. సో మంచి కాన్సెప్ట్తో, మంచి మెసేజ్తో తీశారు. సో సినిమా చాలా బాగుంది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్, రష్మిక మందన గారి మూవీ. కంపల్సరీ థియేటర్లో చూడండి, చాలా బాగుంది. ఆ 2 సినిమాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ వారం కూడా ఫ్రెండ్స్. అలాగే ఈ వారం స్పెషల్ ఏంటంటే ఈ వారం గోరింట్ల థియేటర్ సెలవు ఫ్రెండ్స్. సో గోరింట్ల థియేటర్లో ఏ సినిమాలు ఆడట్లేదు ఈ వారము. సో ఫస్ట్ టైం నేను చూడడము గోరింట్ల స్క్రీన్స్ సెలవు ఇవ్వడం నాకు తెలిసి. సో ఈ వారం అయితే, ఈ వీకెండ్ గోరింట్ల స్క్రీన్స్ సినిమాలు అయితే ఏం లేవు. సో మిగతా థియేటర్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి ఈ వారము. సో దిస్ ఈజ్ స్పెషల్ ఫ్రెండ్స్. సో డిఫరెంట్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే సినిమాలకి రివ్యూలు చెప్తాను, ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే. బాయ్ బాయ్.